హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఈరోజు స్టోరీ ప్రేమ అంటే నువ్వే ఎపిసోడ్ 6. ఉదయం అవ్వగానే హైదరాబాద్ నగరం మళ్ళీ తన హడావిడితో మొదలైంది. హాస్టల్ గదిలో నందన నిద్ర లేచి కిటికీ తెరిచింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. తనకి మాత్రం నిన్న రాత్రి క్లాక్ టవర్ దగ్గర జరిగిన సంఘటనే గుర్తొచ్చింది. అసలు ఆ వ్యక్తి ఎవరు, అమ్మ గురించి ఎందుకు మాట్లాడాడు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నందన ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ పైన నానమ్మ కాలింగ్ అని ఉంది. నానమ్మ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు నానమ్మ అంటుంది. నానమ్మ ఎలా ఉన్నావమ్మా అని అంటుంది. నందన బాగున్నాను అని అంటుంది. ఏమ్మా నీ గొంతు చూస్తే ఏదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అడుగుతుంది. ఏమీ లేదు నానమ్మ, కొంచెం పని టెన్షన్ అంటుంది. ఇప్పుడు నానమ్మ నవ్వుతూ చిట్టు తల్లి, జీవితంలో కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదురా, సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి, నువ్వు అలా బాధగా ఉండకు అంటుంది నానమ్మ. ఆ మాటలు విన్న నందన కాసేపు మౌనంగా ఉండిపోయింది. సరే తల్లి జాగ్రత్త అని చెప్పి నానమ్మ కాల్ పెట్టేస్తుంది. నందన ఇంకా బయలుదేరి ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళాక ఆఫీస్ వాళ్ళు అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు. అర్జున్ మీటింగ్ ప్రారంభించాడు. ఆల్ ఆఫ్ యూ లిసన్, మన కంపెనీ కొత్త సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తుంది. స్క్రీన్పై ఒక గ్రామం ఫోటో కనిపించింది. అందరూ దానినే చూస్తున్నారు. అప్పుడు అర్జున్ చెబుతాడు, మనం శాంతిపురం గ్రామం అనే ఊరికి వెళ్ళి దానిలో ఇలా స్టూడెంట్ లెర్నింగ్ స్టార్ట్ చేయబోతున్నామని అర్జున్ మాట్లాడటం కొనసాగించాడు. మన కంపెనీ వాళ్ళం ఈ గ్రామంలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తాడు. ఓహో అవునా సార్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ని నేను నందన కలిసి లీడ్ చేస్తాం. హాల్లో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఓహో ఓకే సార్ అని అంతా అన్నారు. కానీ ఒక పక్క నుంచి సోనియా మాత్రం అసహనంగా చూసింది. అలా మీటింగ్ అయిపోయాక నందన తన డెస్క్కి వెళ్తుంది. హే నందన ఆగు అని పిలుస్తాడు రోహిత్, కార్తీక్ ఇద్దరు ఆమెను ఆపారు. అప్పుడు రోహిత్ నందనతో, నందన ఈరోజు ట్రీట్ ఇవ్వాలి అంటాడు. ట్రీటా ఎందుకు అంటుంది నందన. నువ్వు మన సీఈఓతో కలిసి ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నావు కదా, అందుకే ట్రీట్ అని అంటాడు. అప్పుడు నందన నవ్వుతూ సరే, క్యాంటీన్లో సమోసా పార్టీ ఇస్తాను అంటుంది. అంతే, రోహిత్ పెద్దగా నవ్వేసి హే గాయ్స్, ఈరోజు మనకి సమోసా పార్టీ ఇస్తుంది నందన అని గట్టిగా అరుస్తాడు. అలా రోహిత్ మాటలు మొత్తం ఆఫీసులో నవ్వులు మునిగిపోయింది. అప్పుడే రోహిత్ వెనుక నుంచి అర్జున్ వస్తాడు. వచ్చి ఏం పార్టీ అంటాడు. అంతే, ఇంకా అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రోహిత్ తడబడుతూ సార్ అది చిన్న సెలబ్రేషన్ అంటాడు. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో ఓహో ఓకే అయితే మరి నా సమోసా ఎవరు కొని పెడతారు అని అంటాడు. ఇంకా ఆ మాటకి బాస్ అలా అనడం ఏంటని అందరూ షాక్ అయిపోతారు. కానీ నందన మాత్రం నవ్వు ఆపుకోలేకపోయింది. అంతా తనని అలానే చూస్తారు. సార్తో మాట్లాడుతుంటే పెళ్ళి అని అవుతుంది పిచ్చిదానిలా అని నందన వైపు చూస్తారు. అర్జున్ సార్ మీది కూడా నేనే ఇస్తాను అంటుంది నందన. ఓహో ఓకే డన్ అని అర్జున్ కూడా నవ్వాడు. అది చూసి మొత్తం ఆఫీస్ వాళ్ళు అంతా ఆశ్చర్యపడతారు. ఏంటి మన బాస్ ఇలా జోక్ కూడా చేస్తాడా అనుకుని అందరూ ఆలోచించుకుని అలా వెళ్ళిపోతారు. అలా మధ్యాహ్నం అయిపోతుంది. అర్జున్ నందన ఇద్దరు ప్రాజెక్ట్ డిస్కషన్ చేస్తున్నారు. మ్యాప్స్, రిపోర్ట్స్, ప్లానింగ్స్ గంటల తరబడి పని చేశాక ఇంతలో నందనకి ఒక ఐడియా చెప్పింది అర్జున్కి. సార్, పిల్లలకు కంప్యూటర్లు మాత్రమే కాదు, ఒక చిన్న లైబ్రరీ కూడా పెడితే బాగుంటుంది అని అర్జున్ కాసేపు ఆలోచించి యు ఆర్ ఇంటెలిజెంట్ అని అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటుంది నందన. నందన, నీ తెలివిని చూస్తే నాకు నీకు ఒక పేరు పెట్టాలనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి నీకు నేను ఒక కొత్త పేరు పెడతాను అంటాడు అర్జున్. కొత్త పేరా ఏంటి సార్ అని అడుగుతుంది నందన. ఏంటంటే మిస్ ఐడియాస్, ఎలా ఉంది నేమ్ అంటాడు. ఆ మాటకి నందన నవ్వేస్తుంది. అలా ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు. ఇంతలో సాయంత్రం అవుతుంది. నందన ఒక ఫైల్ తీసుకుని మెట్లపై నుంచి దిగుతుంది. సడన్గా అప్పుడే తను చూసుకోకుండా స్టెప్స్ దగ్గర స్లిప్ అయ్యి ముందుకు పడిపోతుంది. అది చూసిన అర్జున్ వెంటనే తనని పట్టుకుంటాడు. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత నందన తేరుకుని అయ్యయ్యో సారీ సార్ చూసుకోలేదు అని దూరం జరుగుతుంది. అర్జున్ పర్లేదు
అంటాడు. నందన థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తుంది. అప్పుడు అర్జున్ మెల్లగా ఏంటి మిస్ ఐడియాస్, రోజుకొక్కసారైనా నిన్ను కాపాడటం నా డ్యూటీ అయిపోయింది ఏంటి అని అంటాడు. ఆ మాటకి నందన చిన్నగా నవ్వి సార్ అయితే నేను డైలీ మీకు ఒక థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటా సార్ అని అంటుంది. ఇంకా తను అలా అన్నాక ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇదంతా కూడా దూరం నుంచి చూసిన సోనియా కోపంతో రగిలిపోతుంది. వీళ్ళనేం చేయలేనా అనే అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. అక్కడికి రాహుల్ వచ్చి లోపలికి వచ్చాడు. సార్ అంటాడు. చెప్పు రాహుల్ అంటాడు అర్జున్. సార్ అదే మనం టుమారో శాంతిపురం వెళ్ళాలి అని చెప్తాడు. ఓకే వెళ్దాం, మనతో నందన కూడా వస్తుంది అని అంటాడు. ఓకే సార్ అంటాడు రాహుల్. కరెక్ట్గా అదే సమయంలో సోనియా బయట నిలబడి ఈ మాటలన్నీ వింటుంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు. ఓహో, అంటే రేపు వాళ్ళిద్దరూ విలేజ్కి వెళ్తున్నారా అని వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది. వినండి, వీళ్ళు వెళ్తున్నారు, ప్లాన్ రెడీ చేయండి, ఓకేనా, వాళ్ళు రేపు శాంతిపురం వస్తున్నారు అని చెప్తుంది. అవతల నుంచి ఈసారి వాళ్ళు తప్పించుకోలేరు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తారు. సోనియా కూడా ఫోన్ పెట్టేశాక సోనియా చిరునవ్వు నవ్వి ఇప్పుడే అసలు ఆట మొదలవుతుంది, చూద్దాం ఎలా వెళ్ళి శాంతిపురం ఎలా తిరిగి వస్తారు అని అంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలు ఏఎస్ గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్ ముందు ఒక తెల్లటి ఎస్యూవి సిద్ధంగా ఉంది. రాహుల్ ఫైళ్ళు కారులో పెడుతున్నాడు. నందన ఒక చిన్న బ్యాగ్తో అక్కడికి వచ్చింది. అర్జున్ కూడా వచ్చాడు. ఇంకా ఇద్దరు ఒకరిని ఒకరు విష్ చేసుకుంటారు. ఈలోపు రాహుల్ సార్ మనం 4 అవర్స్లో శాంతిపురం చేరుకుంటాం అని చెప్తాడు. అలా చెప్పాక ఇంకా అర్జున్, నందన, రాహుల్ అందరూ కూడా కారులో కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్ నగరం వెనక్కి మాయమైంది. రోడ్డు ఇరువైపులా పచ్చని పొలాలు కనిపించసాగాయి. నందన ఆ పచ్చని పొలాలన్నిటినీ ఆనందంగా ఆస్వాదిస్తూ కిటికీ బయట చూస్తుంది. అర్జున్ వైపు చూసి సార్ నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం సార్ అంటుంది. ఓహో అవునా, ఎందుకు నందన అని అంటాడు అర్జున్. సార్ మీకు తెలీదు, అక్కడ మనుషులు డబ్బుతో కాదు సార్ మనసుతో మాట్లాడతారు అని అంటుంది. ఆ మాటకి అర్జున్ కూడా ఎగ్జాక్ట్లీ అని నవ్వుతాడు. తను చెప్పిన విషయం అర్జున్కి బాగా నచ్చుతుంది. మధ్యలో ఇలా వెళ్తూ ఉండగా ఒక చిన్న హైవే టీ స్టాల్ కనిపిస్తుంది. అప్పుడు రాహుల్ అర్జున్తో సార్ 5 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందామా అంటాడు. ఓకే అని అందరూ కిందకి దిగారు. టీ షాప్ పక్కనే ఒక చిన్న పాప పూలమ్ముతుంది. చిరిగిన బట్టలు కానీ ముఖంలో అమాయకమైన నవ్వు. నందన ఆమె దగ్గరకు వెళ్ళింది. ఏమ్మా స్కూల్కి వెళ్ళవా అని అడుగుతుంది. అప్పుడు పాప తలదించుకుని లేదక్క వెళ్ళడం లేదు, అమ్మ అనారోగ్యంగా ఉంది అక్క, అందుకే పూలు అమ్ముతున్నాను అంటుంది. ఇంకా ఆ మాటకి నందన తనకి చాలా బాధ కలిగి తన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని పూలు కొనేసింది. ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు ఆ చిన్నారి కళ్ళల్లో ఆనందం. థ్యాంక్ యూ అక్క అని నందనకి బుగ్గపైన ఒక చిన్న ముద్దు పెట్టి వెళ్తుంది చిన్న పాప. ఇదంతా కూడా దూరం నుంచి చూసిన అర్జున్ మనసులో తిను చాలా స్పెషల్, ఇది తిను అందరూ అన్నట్టు నటించడం కాదు, ఈ అమ్మాయి నిజంగానే ఇంత మంచిది. అలా కొంచెం సేపు అయ్యాక అలా అర్జున్ వాళ్ళంతా టీ తాగేసి మళ్ళీ కారు ఎక్కి బయలుదేరారు. వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ నందనని అడుగుతాడు, అన్ని పూలు ఎందుకు కొన్నావు అని. అప్పుడు నందన నవ్వుతూ సార్ తన ఫేస్లో నవ్వు కోసం సార్ అని అంటుంది. ఇంకా ఆ మాటకి అర్జున్కి ఏం మాట్లాడాడో కూడా అర్థం కాదు. అలా సైలెంట్గా ఉండిపోతారు. అలా ఇద్దరు కూడా జర్నీ చేస్తారు. కొంచెం దూరం వెళ్ళాక కారు ఒక అందమైన సరస్సు దగ్గర ఆగింది. ఏంటి సార్ ఇక్కడ ఆపారు అని అడిగింది నందన. ఏమీ కాదు, ఒక 5 మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తాను అని అన్నాడు అర్జున్. ఇంకా నందన కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అర్జున్ కారు దిగి అక్కడ ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి దాని పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకుని వచ్చాడు. వచ్చి ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. నందన అది చూసి సార్ నాకా అని షాక్ అయింది. నీకే తీసుకో అని చెప్పాడు అర్జున్. బట్ నాకెందుకు సార్ ఇస్తున్నారు అని అంటుంది. అప్పుడు అర్జున్ ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు అందుకే ఇస్తున్నా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది నా లైఫ్లోనే ఫస్ట్ గిఫ్ట్ సార్ అని అంటుంది.
అలా ఆ పువ్వుని జాగ్రత్తగా తన డైరీలో పెట్టుకుంటుంది. అలా మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళు శాంతిపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళకి ఘనంగా స్వాగతం పలికారు. పిల్లలు పూలతో స్వాగతం చెప్పారు. గ్రామ సర్పంచ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ వెల్కమ్ సార్ అని అన్నాడు. అర్జున్ నవ్వుతూ, నమస్తే సార్, ఇదే మా టీం అని వాళ్ళని చూపించి, మీకు చెప్పాను కదా మీకు ఇలా వస్తున్నామని అన్నాడు. సార్ చెప్పారు, అంతా గుర్తుంది, మా వాళ్ళంతా కూడా అరేంజ్ చేశారు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు నందన గ్రామంలోని పిల్లలతో వెంటనే కలిసిపోయింది. వెళ్ళి మాటలు పెట్టింది. వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది. వాళ్లకు చిన్న చిన్న కథలు చెప్పింది. దూరం నుంచి అది చూస్తున్న అర్జున్ ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఇదంతా గమనించిన రాహుల్ అర్జున్ దగ్గరికి వచ్చి, సార్ అంటాడు. అని అంటాడు. సార్ మీ దృష్టి ఎక్కడుంది అంటాడు. వాట్ అంటాడు అర్జున్. అదే సార్, మీరు మీటింగ్ చూస్తున్నారా లేక నందన గారిని చూస్తున్నారా అంటాడు. ఇంకా వెంటనే అర్జున్ ఒక్కసారిగా తేరుకుని, హలో రాహుల్, వాట్ ఆర్ యూ సేయింగ్ అంటాడు. వెంటనే రాహుల్, అయ్యో సారీ సార్ అంటాడు. ఇంకా అలా అని ఇద్దరు కూడా మీటింగ్ కోసం మాట్లాడుకుంటారు. అదే సమయంలో విలేజ్ బయట ఒక నల్ల జీప్ ఆగింది. దానిలో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. ఒకరు ఫోన్లో వాళ్ళు గ్రామానికి వచ్చేశారు. అవతల నుంచి అమ్మాయిపై కన్ను పెట్టండి ఓకేనా అంటాడు. సరే అని వాళ్ళు కూడా ఎవరికీ అనుమానం రాకుండా విలేజ్కి వెళ్తాడు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఊరిలో కలిసిపోతారు. సాయంత్రం నందన విలేజ్లోని చెరువు దగ్గర నిలబడి ఉంది. సూర్యాస్తమం నీటిలో ప్రతిబింబం పక్షుల గూటికి వెళ్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా ఆమె పక్కకు వచ్చాడు. ఏం చూస్తున్నావు అని అడుగుతాడు. అంటే సార్ మీకు ఒకటి చెప్పనా, ఇదే నిజమైన ప్రశాంతత సార్, విలేజ్లో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు అని అంటుంది. అప్పుడు అర్జున్, నువ్వు సిటీలో కాదు గ్రామంలో పుట్టడం వల్ల అందుకే ఇదంతా నీకు ఇలా అనిపిస్తుంది, అందుకే ఇది ఆశ్చర్యం కాదు, అందుకే అనుకుంటా నీకు పల్లెటూరు అంటే ఎంత ఇష్టం అని అంటాడు. ఆ మాటకి నందన నవ్వింది. సరే నేను ఒకరోజు మిమ్మల్ని మా ఊరికి కూడా తీసుకువెళ్తాను అని అంటుంది. అప్పుడు అర్జున్, ఓహో సరే అయితే నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను అని అంటాడు. ఇలా ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో మాటల్లో చెప్పలేని ఒక అనుబంధం నెమ్మదిగా పుట్టింది. రాత్రి విలేజ్ గెస్ట్ హౌస్లో అందరూ నిద్రపోతున్నారు. నందన మాత్రం బాల్కనీలో నిలబడి చంద్రుడిని చూస్తుంది. అప్పుడే గెస్ట్ హౌస్ వెనుక వైపు నుంచి ఒక చిన్న పిల్లవాడి అరుపు వినిపించింది. అక్క కాపాడండి కాపాడండి అని. ఇంకా వెంటనే నందన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ దిశగా పరిగెత్తింది. చీకట్లో ఆమెకు తెలియకుండా ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు. ఇదంతా పట్టించుకొని నందన ఆ బాబును కాపాడటం కోసం గబగబా పరిగెపెట్టింది. ఇదంతా కూడా దూరంగా చూస్తున్న అర్జున్ వెంటనే, హే నందన ఆగు ఆగు అని గట్టిగా అరిచి ఆమె వెనకాలే పరిగెట్టాడు. ఇంతకీ ఆ బాబుకి ఏమైంది, అసలు నందనని ఫాలో అవుతున్న ఈ వ్యక్తి ఎవరు తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే కదా. మరి ఈ ఎపిసోడ్ 6 ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాభిమానాలు ఇప్పుడు ఇలానే కురిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.